వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీరు ఉప ఎన్నిక అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకు ఒక అగ్ని పరీక్ష అని చెప్పేసి కూడా నువ్వా నేనా అన్నట్టుగా మూడు పోటీలు తలబడుతున్నాయి. అందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం గెలుపు నాదంటే నాదే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్టయితే గతంలో థర్డ్ ప్లేస్ కి పరిమితమైంది. కేవలం 26,000 ఓట్లు రావడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీకి. సరే 2018 కంటే 2023లో బెటరే. ఇంకా ఎంపీ ఎన్నికలు అంటే ఇంకా నరేంద్ర మోడీ అభిమానులు కావచ్చు. సో 60,000 ఓట్లు వచ్చినాయి. మనం ఆ ఓట్లని ఇక్కడ కంపేర్ అయితే చేయలేం. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఇద్దరికి కీలక పరీక్ష ఎవరెవరికి అంటే నూతనంగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారికి, ఇప్పుడు ఆయన బీజేపీ ప్రెసిడెంట్ కాబట్టి, తర్వాత ఇదే నియోజకవర్గంలో ఎంపీగా ప్లస్ కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి. సో కిషన్ రెడ్డి గారికి ఇది ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. తర్వాత సరే కిషన్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత ఒక్క స్థానం 2018 ఒక్క స్థానం, తర్వాత బైపోల్స్ లో 2 స్థానాలు గెలిచి 3 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని 8 స్థానాల వరకు తీసుకెళ్లిండ్రు. సో భారతీయ జనతా పార్టీ ఏ పొత్తు లేకుండా 8 స్థానాలు మొట్టమొదటిసారిగా గెలవడం అనేది జరిగింది. ఎంపీ ఎన్నికల్లో కూడా 8 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి సో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీని గెలిపించే బాధ్యత మొత్తం రావు గారి పైన, అట్లాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి పైన. కేంద్ర మంత్రి ఇలాకలనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అనుకోండి, అది డెఫినెట్ గా అంత ఇంత భారతీయ జనతా పార్టీ కావచ్చు, కిషన్ రెడ్డి గారికి కొంతవరకు మైనస్ ఉండే అవకాశం ఉంది. ఇంకా రామచంద్రరావు గారు ఇప్పుడు ఆల్రెడీ రాజాసింగ్ గారు ఒక కామెంట్స్ చేయడం అనేది జరిగింది. కేవలం డమ్మీ క్యాండిడేట్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా నిలబెట్టారు. సో ఈ విధంగానే ఉంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది, కార్యకర్తలకు ఎట్లా న్యాయాలు జరుగుతాయి అని చెప్పేసి ఇప్పటికీ ఎన్నోసార్లు కామెంట్లు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే, మొన్న 2 ఎమ్మెల్సీలు గెలిచినాయి, ఇప్పుడు కూడా ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రామచంద్రరావు గారికి, కిషన్ రెడ్డి గారి ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. సో ఈ ఇద్దరు నేతలకు అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకం. ఇప్పటికీ దానికి సంబంధించి సర్వేలు చేయబడుతున్నారు, సమీక్షలు చేయబడుతున్నారు. వారానికి ఒకసారి కిషన్ రెడ్డి గారు కూడా వీధి లైట్లు కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఏది ఉన్నా కూడా వారు కూడా చూసుకుంటున్నారు. సో ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఇక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అదొకటి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పుకొస్తున్నటువంటి మాట. అండ్ అభ్యర్థిని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో దించితే మాత్రం భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ ఒకటయ్యే అవకాశం ఉంది కాబట్టి, అండ్ భారతీయ జనతా పార్టీకి అంత ఇంత అది ఒక రకంగా ప్లస్ అయ్యే అవకాశం. ఎంఐఎం ఎక్కడ ఉంటే భారతీయ జనతా పార్టీ డూ ఆర్ డై అన్నట్టు ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరి ఎంఐఎం వాదాన్ని క్యాచ్ చేసుకుంటుందా, అభివృద్ధి క్యాచ్ చేసుకుంటుందా, ఇంకేం క్యాచ్ చేసుకుంటుందా అనేది చూడాల్సిన విషయం. మరి కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు ఈ యొక్క టాస్క్ ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్తారు, 2023 లాగానే థర్డ్ ప్లేస్ కి తీసుకొస్తారా, లేకపోతే అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ అండ్ పోటీలో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోతారా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.